హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగమ్మాయి నీలు. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి ఎవరెవరైతే ఈ వీడియో చూస్తా అన్నారో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ వీడియో ఫుల్ చూసినాక మీకు కానీ ఈ వీడియో ఇష్టమైతే లేదా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసేసి షేర్ చేసేసేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు పాప కోసం ఉగ్గు రెసిపీ అయితే చేస్తాను. ఆల్రెడీ నేను ఫస్ట్ టైం చేసినాను, కొంచెం క్వాంటిటీలో చేసింది, పాప ఇష్టంగా తినేసింది. ఇంకా సెకండ్ బ్యాచ్ అన్నమాట, ఇది సెకండ్ టైం చేస్తున్నాను కదా, సో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఏమంటే దీనికోసం ఒక కప్ తీసుకోండి. చిన్నదా పెద్దదా అనేది కాదు, ఏదైనా పర్వాలేదు, మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటారో దాన్ని బట్టి కప్ అయితే తీసేసుకోండి. కంపల్సరీగా 3:1 అన్నమాట, 3 కప్పుల బియ్యం అయితే తీసుకోండి. ఈడ నేను వచ్చేసరికి బియ్యం రేషన్ బియ్యం మనకి స్టోర్లో వేస్తారు కదా, ఆ రేషన్ బియ్యం అయితే వాడుతున్నాను. అవైతే పాలిష్ అయ్యిండే లేదు. ఒకటి కంపల్సరీ చేసుకోండి, ఏమంటే బియ్యంలో డస్ట్ ఏమి ఉండొద్దు, బియ్యం అయితే క్లీన్ చేసేసుకోండి. రేషన్ బియ్యంలో పురుగులు ఉంటాయి కదా, సో బియ్యం నీట్గా క్లీన్ చేసేసుకొనేసి 3 కప్పుల బియ్యం అయితే తీసుకోండి. 3 కప్పుల బియ్యంకి మిగతా ఐటమ్స్ అన్నీ ఒక్కొక్క కప్ వేస్తే సరిపోతుంది. సో అదే కప్తో ఒక కప్పు కందిబ్యాళ్ళు కప్ వేసుకోండి. నెక్స్ట్ పెసరబ్యాళ్ళు, అది కూడా ఒక కప్ వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఉద్దిబ్యాళ్ళు, ఇవన్నీ కూడా ఒక్కొక్క కప్ వేసుకోండి. ఇదైనాక పెసలండి, గ్రీన్ కలర్ పెసలు ఉంటాయి కదా, ఇదైతే మస్ట్, చాలా హెల్దీ పసిపిల్లల హెల్త్కి. అదొక కప్ అయినాక శనగిత్తనాలు, పీనట్స్ ఒక కప్ వేసేసుకోండి. ఇవన్నీ కూడా సేమ్ రేషియోలోనే ఒక్కొక్క కప్పు ఫుల్ వేసుకొని ఇప్పుడు క్వాంటిటీ తగ్గించుకోండి. ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్, బాదామి, గోడంబి, ఇంకా వాల్నట్స్ అయితే మస్ట్, పసిపిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది. వాల్నట్స్ ఒకటి మిస్ చేయొద్దు. ఇంకోటి ఏమంటే ఎక్కువ వేసుకోవద్దు, చాలా చేదు వచ్చేస్తుంది. ఒక 5-6 వేసుకోండి సరిపోతుంది. మీరు ఏమైనా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నారంటే ఒక 2 వేసుకోండి సరిపోతుంది. ఎక్కువ వేసేస్తే చేదు అవుతుంది కదా, మళ్ళీ వాళ్ళు తినేలేదు. ఇంకా ఇన్నే మన ఐటమ్స్. ఇంకా ఏం యాడ్ చేయాలా అంటే జీలకర్ర, సోంపు, అవి ఇప్పుడు కాదు, మనము డ్రై చేస్తాం కదా, వేయించుకుంటాం కదా, అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఇవన్నిటిని బాగా 2 సార్లు వాష్ చేసుకోండి. ఒకసారి వాష్ చేయొద్దు, బియ్యం నీట్గా క్లీన్ కావాలి కదా, 2 సార్లు వేసుకోండి. మరీ ఎక్కువ సార్లు కూడా వాష్ చేస్తే దాంట్లో ఉండే పోషకాలు వెళ్ళిపోతాయి కాబట్టి 2 సార్లు వాష్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ 2 టైమ్స్ అయితే వాష్ చేసినాను. ఇంకోటి ఏమంటే ఎండలో ఎండబెట్టినా నడుస్తుంది, ఎండ లేదు మనకు అనుకుంటే ఫ్యాన్ కింద ఎండబెట్టినా కూడా సరిపోతుంది. ఎండలో అయితే మనకు బిర్యానీ ఎండుతుంది, ఫ్యాన్ కింద అయితే ఒక 3 అవర్స్ అవుతుంది. ఇంకా నేను ఇక్కడ చూడండి బాగా వాష్ చేసుకున్నాను కదా, ఇవన్నిటినీ కూడా 3 గంటలు అయితే నానబెట్టాను. చాలామంది 2 అవర్స్ నానబెడతా అంటారు, నేను ఇక్కడ 3 అవర్స్ నానబెడతాను. నాకేమనిపిస్తుందంటే బాగా నానితే డైజెషన్ బాగా అవుతుంది అని నేను అనుకుంటాను కాబట్టి 3 అవర్లు అయితే నానబెట్టినాను. చూడండి నెక్స్ట్ 3 అవర్స్కి బాగా నానిండాయి కదా, కొంచెం సైజ్ కూడా పెద్దవై ఉంటాయి కదా, ఇంకా బాగా నానిండాయి అని అర్థము. ఇంకా దీంట్లో ఈ నీటినన్నీ నీట్గా వంచేసేయండి, దీంట్లో వాటర్ కంటెంట్ ఏం లేకుండా నీట్గా వంచేసేసి ఒక కాటన్ క్లాత్ తీసుకోండి, క్లీన్గా ఉండేది తీసుకోండి. బాగా వాష్ చేసి ఆరేసి ఆ కాటన్ క్లాత్ని అయితే పరిచేసేసి నేనైతే ఇంట్లోనే నీడలోనే ఎండబెడతాను. చూడండి ఎంత బాగా డ్రై అయిపోయినాయి కదా. 2 అవర్స్ అయితే ఫ్యాన్ కింద వేసినాను, బాగా డ్రై అయిపోయిండే. చూడండి వాటర్ కంటెంట్ ఏమీ లేదు, తడి అనేది ఏమీ లేదు కదా. ఇంకా ఇప్పుడు వీటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలా. స్టవ్ పైన బాండ్లీ పెట్టేసేసి అంతా ఒకేసారి వేసుకోవద్దండి, కొంచెం క్వాంటిటీలో చేసుకుంటే వేసుకోండి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను కదా, అంతా మనం ఒకేసారి బాండ్లీలోకి వేస్తే నీట్గా రోస్ట్ అయ్యలేదు. ఏమంటే ఎంత బాగా రోస్ట్ అయితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఒక 5 నిమిషాలు రోస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకా 1/2 స్పూన్ వాము, చూస్తున్నారు కదా మీరు, కొంచెం కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకున్నా అంత బాగుండలేదు. ఇది డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది, ఇంకా పిల్లల హెల్త్కి కూడా మంచిదే. సో 1/2 స్పూన్, 1/2 స్పూన్ వేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే బాగా డ్రై రోస్ట్ చేయండి. ఈ ప్రొసీజర్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రోస్ట్ చేసుకోండి. బాగా ఏగుతాయి అన్నమాట, లోపలి వరకు ఏగుతాయి. ఇంకా ఏగిండేవన్నిటిని సపరేట్ ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా కొన్ని ఉన్నాయి కదా మిగిలిండే సెకండ్ బ్యాచ్, అది కూడా వేసేసుకోండి. దీన్ని కూడా అంతే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా డ్రై రోస్ట్ అయితే చేయాల. నెక్స్ట్ చల్లారినాకనే మనము కంపల్సరీగా ఉడుకున్నప్పుడు వేయకూడదు, ఫుల్గా చల్లారిపోయినాక
మనము మిక్సీకి వేసుకోవాలా. ఫైన్గా పౌడర్ అయినా చేసుకోవచ్చు, లేదా రవ్వగా బరకగా కూడా పట్టుకోవచ్చు. 6 మంత్ బేబీస్కి 7th మంత్ బేబీస్కి అయితే ఫుల్ ఫైన్గా అయితే పౌడర్ చేసేసేయండి. సో వాళ్ళకి తినేకి బాగుంటుంది. ఇంకా 8th మంత్ బేబీస్కి అలవాటు అయి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం బరకగానే పెడుతున్నాను. కొంచెం రవ్వగా ఉంది, ఇది ఉడుకుతుంది కదా, ఉడికినప్పుడు కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. చూడండి మన పౌడర్ రెడీ అయిపోయింది కదా. ఇది ఒక ఎయిర్ టైట్ బాక్స్లో అయితే వేసేసుకొని స్టోర్ చేసేయండి. ఇంకా మిక్సీకి వేసినాక మీరు బాక్స్లోకి వేస్తారు కదా, అప్పుడు బాగా కలేసుకోండి. ఎలాంటి వామ జీలకర్ర వేసినాం కదా, ఫుల్ మిక్స్ అయ్యేతర బాగా కలేసుకోండి. ఇంకా మన ఉగ్గు పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని మనము స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా మనం పెట్టుకోవచ్చు, ఏం అయ్యలేదు. నెక్స్ట్ ఉగ్గు ఎట్లా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను నేను. చూడండి, 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మరగబెట్టండి. ఆ నీళ్ళు బాగా మరిగినాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, ఈ పౌడర్ని అయితే 2 స్పూన్స్ వేసేయండి. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, బాగా కలేయాలంతే, ఉండలు ఏమీ లేకుండా కలిస్తే 5 నుంచి 10 నిమిషాల లోపల మనకి ఉగ్గు రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. నేను సాల్ట్, నెయ్యి ఏమీ యాడ్ చేయలేదు, ఇట్లే ప్లెయిన్గా చాలా బాగుంటుంది. చూడండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, చల్లారినాక ఇంకొంచెం గట్టి పడుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది 8 నెలల పిల్లకి. ఇంకా ఏమంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. నేను అబ్జర్వ్ చేసినాను, నా కూతురు వెయిట్ తక్కువ ఉండే, అంగన్వాడీలో వెయిట్ వేయించినప్పుడు అంతాను. ఇంకా చూసిన వాళ్ళందరూ ఇవాళ పాప వెయిట్ తక్కువ ఉంది, ఏమన్నా తినిపించండి అవన్నీ చెప్తానే ఉంటారు. నేనేం చేసినానంటే క్వాంటిటీ అనేది కొంచెం పెంచినాను అంతే, ఒక 1 స్పూన్ ఎక్స్ట్రా పెడతాను. ముందంతా 1.5 స్పూన్ అయితే తినిపిస్తాను. అంటే ఈ మధ్యన ఒక 2.5 స్పూన్స్ చేసినాను, ఒక 1 మంత్ నుంచి కూడాను. బాగా ఇష్టంగా తింటుంది, వెయిట్ గెయిన్ కూడా అయ్యింది. ఇంకా ఎక్స్ట్రా ఏం తినిపింది నేను. పొద్దున్నే ఇదైతే తినిపించేస్తాను మార్నింగ్, ఇంకా మధ్యాహ్నానికి రాగి సరి తినిపిస్తాను, నైట్స్కి ఓట్స్ కానీ ఏదైనా ఫ్రూట్ అయితే పెట్టేస్తాను. సో బాగా యాక్టివ్గా ఉంటుంది. ఇంకా ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే ఆ పసిపిల్లలు ఉండే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేసేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని విజిట్ చేయండి, చూడండి వీడియోస్. మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే నా వీడియోస్ ఎట్లున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి.